హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి అల్లంగారులు తయారు చేశానండి. ఈ అల్లంగారులు క్రిస్పీగా నూనె పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా పప్పు నానబెట్టుకోవాలండి. పప్పు కొలత ఏం లేదండి. పప్పు 4 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకోవాలండి. పిండి లూజ్ అయిందంటే మనకి గారెలు నూనె పీల్చుకుంటాయి. గట్టిగా రుబ్బుకొని తీసుకోవాలి. ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా రుబ్బుకొని బౌల్లో తీసేసుకోవడమే. ఇలా రుబ్బుకున్న పిండిలోకి 2 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. క్రిస్పీగా రావాలి అంటే వరిపిండి వేసుకోవాలండి. 1 అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరకాయలని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 ఇంచులు అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని గారెలు వేసుకోవటమే. మనకు చేతితో వేయటం వస్తే చేతితోనే వేసుకోవచ్చు, లేదు మనకు ఏదైనా కవర్ ఉంచుకునైనా మనం వేసుకోవచ్చండి. ఈ విధంగా మధ్యలో తడి చేసుకుని కవర్కి చేతికి కూడా తడి చేసుకుని వేసుకోవాలి. నీళ్ళతో అయినా తడి చేసుకోవచ్చు. మజ్జిగతో తడి చేసుకుని వేస్తే గారెలు ఎర్రగా వస్తాయి. ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా వీటైన నూనెలోకి వేసేసుకోవటమే. విడివిడిగా వేసుకోవాలండి. ఒకదానికొకటి అంటుకోకుండా వేసేసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు కూడా వేయించుకుని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాము. అల్లంగారులు రెడీ అయిపోయినాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.